నా పేరు రాజేంద్ర గౌడ్. మాది పత్తిపూర్ విలేజ్, మండల్ మామనగర్ రూరల్, డిస్ట్రిక్ట్ మామనగర్. అయితే మా పట్ట పొలం ఎకరా 19 ఉంటాం. మా భూమి సర్వే నెంబర్. గత 15 ఏళ్ళ నుంచి మేము ఏం చేసామంటే రోడ్డు ఏం చేసామంటే చేరిపోయే బాట కోసం అని వీళ్ళు బాట వేసుకున్నారు. అయితే వాళ్ళ పక్క భూమి ఆయనకి ఏం చేశారంటే ఆయన పైసలు తీసుకున్నాము, ఆయన దాంట్లో వేసుకున్నామని చెప్పి ఏం చేసారు, మీ దాంట్లో వేయాలని మాకు చెప్పారు. అంటే మీ సర్వే చేసుకుంటే మీ దాంట్లో వస్తే తీసేయని చెప్పారు. వీళ్ళు ఎవరు పెద్ద మంది ఎవరైతే అనుకున్నారో అగ్రి చేసుకున్నారో వాళ్ళు ఏం చేశారు, అతనే చేసి మీ దాంట్లో వెళ్ళినారు, వాళ్ళ మీ దాంట్లో వస్తే తీసేయని అని చెప్పారు. అయితే మీ సర్వే కోసం ఎంబడే రోడ్డు స్టార్టింగ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా మేము ఏం చేసామంటే సర్వే పెట్టుకుంటే ఏం చేశారు, వీళ్ళు రాజకీయంగా ఉపయోగించుకొని సర్వేయర్ వచ్చినా కూడా సర్వేని బెదిరించి ఇది సర్వే చేయకుండా రిపోర్ట్ ఇవ్వకుండా గత 10 ఏళ్ళ నుంచి అట్లే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. అయితే మేము రీసెంట్ గా ఏమైంది, ఇప్పుడు ఏప్రిల్ లో మేము సర్వే 7కి ఎడుకున్నాం. 7కి ఎడుకొని అప్పుడు సర్వే చేసుకొని మాకు 7 వరకు ఉందనేది మాకు వాళ్ళు ఏడీస్ రిపోర్ట్స్ సగం మాకు ఎవిడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఏం చేసాము, అద్దులు చూపిస్తే మేము అద్దు ప్రకారం మేము ఫినిషింగ్ చేసుకున్నాం. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నైట్ కట్టెలు పడేసి ఇది బాట అని చెప్పేసి రోడ్ ఒక విలేజ్ రోడ్ తాండగ రోడ్ ఆల్రెడీ అక్కడ బీటీ రోడ్ ఉంది సార్. అక్కడ మెయిన్ రోడ్ నుంచి నవపేట మండలం నుంచి మెయిన్ రోడ్ నుంచి తాండగ బీటీ రోడ్ ఆల్రెడీ ఉంది. వీళ్ళు కలెక్టర్ కానీ కలెక్టర్ కాదు ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఏం చెప్పారు, గ్రామ పంచాయతీకి వెళ్ళే దారి బంద్ చేసి అని చెప్పేసి మాకు ఇట్లా వాళ్ళ ఆడపోయి అట్లా చెప్పేసి మాకు ఏడే చేసి చెరుకుపోయి బాట ఓన్లీ అట్లా చేసి దౌర్జన్యం చేసి మళ్ళీ గత 5 ఏళ్ళ నుంచి మనం ఇదే విధంగా మేము కళ్ళు మారుతున్నాము, వాళ్ళు ఈడబడుతున్నాం నడిపూట. వాళ్ళ మీద కేసు మేము పోలీస్ స్టేషన్ పోతే ఏం చేసిన వాళ్ళు పోలీసులు కూడా మా సివిల్ మాకు సంబంధం మేము కాంప్లైంట్ ఇచ్చాం సార్. మేము వాళ్ళకు కాంప్లైంట్ ఇస్తే ఏం చేసిన వాళ్ళు పోలీసు ఈ సివిల్ మాకు సంబంధం లేదంట సార్. మాకు ఎవిడెన్స్ మాకు రిపోర్ట్ సార్ ఈ విధంగా చేసారు, కాంప్లైంట్ తీసుకొని చర్య తీసుకున్నంటే మాకు ఎలాంటి సివిల్ సంబంధం లేదు మాకు అన్నారు. మేము సర్వే రిపోర్ట్ అన్ని ఎవిడెన్స్ సగం మేము చూపించినాం. ఇతర పక్క వాళ్ళు భూమి చూసుకోండి అని వాళ్ళని చెప్పి తోలచ్చు. వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళకు ఎలాంటి సర్వే లేదు, ఎలాంటి రిపోర్ట్ కూడా లేదు. వాళ్ళని ఎంకేసుకొని వాళ్ళని మళ్ళీ ఉంటాం. మళ్ళీ పోలీసులు కూడా మళ్ళీ బేరీ చేశారు. ఇదే రూరల్ పోలీస్ స్టేషన్ మా సార్ వాళ్ళు ఫోన్ చేసి బేరీస్తున్నారు. అట్లా బంద్ చేస్తామని ఇప్పుడు నక్షలు కూడా యథావిధంగా సరే నక్షలు కూడా ఇలాంటి బాటలు వేస్తారు. లేనప్పుడు ఎంఆర్ఎస్ మాకు నక్షల బాట లేదు, మీ పట్టదారు పుట్టినే అది బాట ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇలాంటిది ఇయ్యనికి లేకుండా మీరు పుట్టిన ఇవ్వాల్సి వస్తుంది అని ఎవరు ఎంఆర్ఎస్ పోతే మాకు అది కూడా చెప్పారు. అట్లా చెప్పినందుకు మేము ఏమన్నాము, ఎవరైతే మీకు అగ్రేరో వాళ్ళ దాంట్లో వేసుకోవడానికి మేము అంటున్నాం. లేదు మేము ఇచ్చేస్తామని చెప్పి దౌర్జన్యంగా గత పోలీసులు మనం బెదిరిస్తాం సార్. మాకు బెదిరించి గ్రామ పెద్ద అక్కడ ఎవరైతే ఇదైనా వాళ్ళు అందరూ కలిసి మా దౌర్జన్యంగా చేసి ఈ విధంగా మాకు రోడ్ మొత్తం చేసి డబుల్ బెడ్రూమ్ అదే వాళ్ళకి ఇచ్చేసారు. మాకు ఇట్లా బెదిరించి మా పట్ట పొలంలోనే మళ్ళీ వేస్తున్నారు. పట్ట పొలంలో దౌర్జన్యం చేసి పోలీసులు పెట్టుకొని కూడా మనం బెదిరించి ఈ విధంగా చేసి సార్. ఇంకోటి సార్ మా ఇంటికి గ్రామ విలేజ్ లో ఇంటిపై దారికి కూడా రాలేసి మార్నింగ్ మొత్తం మళ్ళీ అంటే భయంతో గురి చేసి మనం భయపడించి ఇలా చేసి మాకు ఒక అన్యాయం జరుగుతుంది. మాకు మీరు మీడియా వల్ల మాకు దయచేసి మాకు ఈ రక్షణ కల్పించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.